నమో గురుభ్యః. మనము మన మహాభారతంలో ఇప్పుడు అరణ్య పర్వలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన శౌనకుల వారు, శౌనకము అన్న పదము శునకం నుంచొచ్చింది. శునకము అంటే శునతీతస్తతో గచ్చతీతి అని అటు ఇటు వెళ్ళేది అని అర్థం. అటు ఇటు వెళ్ళేది ఏమి అంటే, అదిగో కుక్క ఇంట్లోకి బయటికి తిరుగుతుంటుంది కాబట్టి దాన్ని శునకము అంటాము అని ఏదో జెప్తారు. లేదా అటు ఇటు వెళ్తూ ఉంటుంది లోపలికి బయటికి కాబట్టి, మన ఊపిరిని గూడా శునకం అనొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏవో జీవాలో, ప్రాణాలో గాదు. ఇక్కడ శునకము అన్నదేమి ఇతస్తతః గచ్చతి అటు ఇటు వెళ్ళేదేమి అంటే, ఇటు కర్మ మార్గంలోకి, అటు జ్ఞాన మార్గంలోకి రెండిట్లోకి వెళ్ళేది ధర్మం. శునకము అంటే ఇక్కడ ధర్మస్వరూపము అని అర్థం. ఆ ధర్మాన్ని ధరించిన వారు శౌనకుల వారు. శునకాన్ని ధరించిన వారు శౌనకుల వారు. ఆ ధర్మాన్ని ధరించిన వారు ఆయనకి 2 నిష్టలు తెలుసు. 2 ధర్మాలు. 2 నిష్టలుగా ఉన్న ఏ ధర్మం ఉన్నదో, జ్ఞాననిష్ట, కర్మనిష్టగా ఉన్న ధర్మము రెండూ తెలిసిన వారు. కాబట్టి ఆయన పేరు శౌనకుల వారు అని పెట్టారు మన వ్యాసుల వారు. ఇప్పుడు ఈ శౌనకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. మన ధర్మరాజు ఎక్కడున్నాడో, ఒకానొక సాధకుడు, ఒకానొక మనిషి ఏదో చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, బాగా డబ్బులు సంపాదించాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఒకసారి చాలా సంతోషంగా ఉంటాడు, ఒకసారి చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకసారి అందరూ తన చుట్టూ ఉంటారు, ఒకసారి అందరూ ఆయన్ని దూరం చేస్తూ ఉంటారు. ఒకసారి కొంతమంది పలకరిస్తుంటారు, ఒకసారి కొంతమంది పలకరించరు. ఈ రకంగా రకరకాలుగా ఉండే మనుషులెవరున్నారో వాళ్లకు ప్రతినిధి మన ధర్మరాజు ఇక్కడ. ఇప్పుడు ఆ ధర్మరాజు ఇవన్నీ చేశాడు పాపం. చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళని పెంచుతున్నాడు, ఈలోగా బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, అన్నీ చేశాడు. ఈ సమయంలో ఏం జరిగిందంటే ఇంకా ఆయనలో ధర్మ జిజ్ఞాస బయలుదేరింది. ఇంతకాలం ఆయన ధర్మాలు చేయలేదా అంటే చేశాడు. ప్రాపంచికమైన ధర్మాలేవున్నాయో, పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను, అందరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, డబ్బులు సంపాదించు, డబ్బులు జాగ్రత్త చేసుకో, లేదా వాటిని ఖర్చు చేసుకో, ఏంటో ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చేస్తూ వచ్చాడు లౌకికమైన ధర్మాలు. అవి గావు. ఇప్పుడు యాక్చువల్‌గా మన శాస్త్రం చెప్పే ధర్మమేమి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నాము. ఇంకిక్కడి నుంచి మనకు పూర్తిగా శాస్త్ర చర్చలు, ధార్మిక చర్చలు బయలుదేరుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మన మహాభారతము ధర్మశాస్త్రము. దాన్ని పంచమ వేదం అని ఎందుకు పిలుస్తారంటే, వేదోక్తమైన ధర్మాలన్నీ గూడా ఇక్కడ కథగా ఇస్తూ వచ్చారు వ్యాసుల వారు కాబట్టి. మన ధర్మమూర్తి అయిన, ధర్మాన్ని ధరించిన శౌనకుల వారు, ధర్మం అంటే ఆత్మధర్మమే. ధర్మార్థకామాల్లో ఉన్న ధర్మము ఏదైతే అర్థకామాల్ని సాధించుకోవడం ఉన్నదో అంత మాత్రమే కాదు, నువ్వు అర్థంతో ఉన్నావు అంటే అర్థపరుడు అంటారు. కామంతో ఉన్నావు అంటే కామాత్ముడివవుతావు. కామము నిన్ను అర్థపరుణ్ణి చేస్తుంది. నీలో లోభితనము తృష్ణగా నీకు ఉపద్రవంగా మారుతుంది. నిన్ను నశింపచేస్తుంది. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే, ధర్మరాజా నీకు నిజంగా ధర్మం కావాలని ఉంటే, నీ చేత చేయవలసిన కార్యమేమి? విముక్తేచ్ఛో భవ అర్థతః. ధనం కావాలన్న కోరికను వదిలిపెట్టి ఉన్నవాడివవ్వు. అర్థపరత్వం వదిలిపెట్టు అని ఆయన చెప్తూ వచ్చారు. ఇక్కడ ఒకవేళ మన ధర్మరాజు డబ్బులు లేకపోతే ఎట్లానండి మరి? రేపెట్లా గడుస్తుంది? మనం మన సంగతి జూసుకోవాలి కదా మరి! అని ఒకవేళ మాట్లాడి ఉంటే, ఇంక ఆయనకి ఉపదేశం లేదు. అవసరం లేదు. ప్రాపంచికమైన జ్ఞానాలతో ప్రపంచంలో అర్థాలు, పదార్థాలు సాధిస్తూ అక్కడే ఉంటాడు కాబట్టి,
ఆయనకు కొత్తగా చేయవలసిన ఉపదేశం లేదు. ఆయనకు కావాల్సింది ఆయన నేర్చుకుని, చేసుకుంటూ, సంపాదించుకుంటూ, అనుభవిస్తూ ఉంటాడు. ఒకవేళ మన ధర్మరాజు ఇంత చెప్పిన తర్వాత, లేదండి గురువుగారు నాకు అర్థపరత్వము లేదు, కామపరత్వము లేదు, నాకు ధర్మం కూడా అవసరం లేదు, లౌకికమైన ధర్మాలు కూడా లేవండి నాకు. నాకు ఎటువంటి కర్మలు లేవు. నేను కేవలము జ్ఞాననిష్టలో ఉన్నాను అని ఆయన ఒకవేళ చెప్పి ఉంటే, అసలు అంతవరకు వస్తే అటువంటి వాళ్ళు దాని గురించి చర్చ గూడా చెయ్యరు. కేవల జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు కర్మల గురించి, ధర్మాల గురించి అసలు మాట్లాడను గూడా మాట్లాడరు. అటువంటి వాళ్ళకింక ఉపదేశం అవసరం లేదు. కర్మలు లేవు. వాళ్ళు కేవలం జ్ఞానంలో ఉన్నారు అంటే, వాళ్ళ ఆత్మస్థితిలో ఉంటారు. వాళ్ళకి కొత్తగా చేయవలసిన ఉపదేశాలు లేవు. అప్పుడు గూడా శౌనకుల వారు ఇంకేమీ ఉపదేశం చేయవలసిన అవసరం ఉండేది గాదు. కానీ ఎప్పుడైతే కర్మలను నేను ధర్మంగా అనుష్ఠానం చేస్తానో, శాస్త్రాలన్నీ నన్ను ధర్మంగా కర్మలు చెయ్యమని చెప్తూ ఉన్నాయి. ఆ విధంగా నేను ఆచరిస్తాను అని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో, అటువంటి వాళ్లకు కర్మలతో మోక్షము లేదు. కేవలం జ్ఞానంతో మోక్షము. అయితే నీ మనసు కర్మల్లో ఉంది కాబట్టి, వాటిని నువ్వు ధర్మంగా శాస్త్రం చెప్పిన విధంగా చేస్తూ ఉన్నావు అంటే చిత్తశుద్ధి కలగాలి. ఆ చిత్తశుద్ధితో నీకు ఆత్మజ్ఞాన ప్రాప్తి అని చెప్పవలసి ఉంది. అటువంటి వాళ్ళ కోసం మాత్రమే మనకున్న మొత్తం శాస్త్రాలు. వేదోపనిషత్తులైనా సరే, పురాణేతిహాసాలైనా సరే, ఎటువంటి శృతులైనా, స్మృతులైనా పూర్తిగా అన్నీ గూడా మన వాంగ్మయం అంతా గూడా ధర్మశాస్త్రము. పూర్తిగా కర్మల్లో ఉన్న వాళ్లకు ఈ శాస్త్రాల వల్ల ప్రయోజనం శూన్యం. వాళ్ళు వినడానికి గూడా రారు. పూర్తిగా జ్ఞానంలో ఉన్న వాళ్లకు ఈ శాస్త్రాల వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు వేదాలను దాటి ఉంటారు. అయితే ఎవరైతే పూర్తిగా కర్మల్ని వదిలిపెట్టలేకుండా ఉన్నారో, అయితే జ్ఞానం పైన, మోక్షం పైన కోరిక ఉన్నది. వాళ్ళు పాపం ముముక్షువులే, కానీ కర్మాధికారులు. వాళ్ళు పాపము ముముక్షువులు, కానీ కర్మాధికారులు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్లకు మాత్రమే ధర్మోపదేశాలుంటాయి. అందుకోసమే ధర్మశాస్త్రాలన్నీ ఉంటాయి. అందుకోసమే మన గురువులందరూ ప్రవచనం చేస్తూ ఉంటారు. వారికి మాత్రమే ఉంటుంది ఉపదేశము. అందుకనే ఇక్కడ మన మహాభారతంలో మన వ్యాసుల వారు అటువంటి ధర్మ జిజ్ఞాసువులకు మాత్రమే ఉపదేశం చేస్తూ ఉన్నారు. కర్మ కావాలని కోరుకునే వాళ్ళకి అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాళ్ళకి అవసరం లేదు. అయితే కర్మలు చేస్తూ మోక్షం కావాలని కోరుకునే వాళ్లకు ఏ విధంగా కర్మనిష్ట ద్వారా జ్ఞాననిష్టకు యోగ్యత, జ్ఞాననిష్ట వల్ల ఆత్మజ్ఞాన ప్రాప్తి అని చూపించాలి. అందుకోసం ఉపదేశం. ఇప్పుడు మన యుధిష్ఠిరుడు అటువంటి ధర్మ జిజ్ఞాసతో ఉన్నాడు. ఆయనను నెపంగా పెట్టుకుని మనందరికీ మన వ్యాసుల వారు, మన గురువు గారు ఉపదేశం మొదలు పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా మన భగవద్గీతకు పూర్వరంగము. ఇందులో చెప్తూ ఉన్న విషయాలన్నీ కూడా మనం భగవద్గీతను కూలంకషంగా పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవసరము. అందుకని చదువుకుంటూ వెళ్దాము. నీకు ధర్మం కావాలంటే అర్థం వదిలిపెట్టు అని గురువుగారు శౌనకుల వారు చెప్పింది విని మన యుధిష్ఠిరుడు, యుధిష్ఠిరా ఏవం అర్థేషు స్పృహాం కర్తుం నార్హసి, ధనం పైన ఆశ వదిలిపెట్టు యుధిష్ఠిరా అంటే, యుధిష్ఠిరుడు అప్పుడు ఆయన ఏం చెప్తున్నారో చూద్దాము. నా అర్థోపభోగ లిప్సార్థం ఇయం అర్థేప్సుతా మమ, భరణార్థంతు విప్రాణాం బ్రహ్మన్ కాంక్షే న లోభతః. బ్రహ్మన్ గురువు గారు, మమ ఇయం అర్థేప్సుత, నేను ధనం కావాలి అని ఇచ్చ, కోరికతో ఉండడము, అర్థోపభోగ లిప్సార్థం నా, ఏవో పదార్థాలు తెచ్చుకుని నేను ఉపభోగాలు, అనుభవాలన్నీ పొందాలి అన్న ఇచ్ఛతో మాత్రం కాదండి.
నేను డబ్బులు గావాలని కోరుకుంటూ ఉన్నది ఏవో భోగాలు అనుభవించాలని కాదు. మీరు అర్థతః ఇచ్చా విముక్తో భవ అని జెప్పారు. ధనం పట్ల కోరికను వదిలిపెట్టిన వాడివై ఉండో. ఎందుకు నీకీ అర్థం గురించిన స్పృహ వదిలిపెట్టు యుధిష్ఠిరా అని మీరన్నారు. అవునండి నిజమే. కానీ ఈ ధనం వల్ల నేనేంటో భోగాలు అనుభవించాలని కాదండి. నువ్వు కానీ ఎందుకు అడుగుతున్నాను నాకు ధనం లేదని ఎందుకు బాధపడుతూ ఉన్నాను అంటే, విప్రాణాం భరణార్థం విప్రులను భరించాలి. ఆ అర్థము, ఆ కోరికతో మాత్రమే బ్రాహ్మలందరినీ, విప్రులందరినీ, అతిథులందరినీ, నా అనుయాయులందరినీ, నా అనుచరులందరినీ పోషించాలన్న కోరికతో మాత్రమే బ్రహ్మన్ గురువుగారు నేను అర్థం గురించిన ఆలోచన చేస్తున్నాను. లోభతః నాకేదో లోభితనమున్నది నేనేంటో అనుభవించాలన్న నా స్వార్థపూరితమైన కోరికలతో నా కాంక్షే. ఆ విధంగా నేను ధనాన్ని కోరుకోవట్లేదండి. నా కోసం నేను డబ్బులు వాంఛించట్లేదు. అందరికీ పెట్టాలి గదా! అందుకనైనా డబ్బులు కావాలి గదా! అందుకని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆయనింకా ఏం చెప్తున్నాడంటే, కథం హి అస్మద్విదః బ్రహ్మన్ వర్తమానః గృహాశ్రమే భరణం పాలనం చాపి న కుర్యాత్ అనుయాయినాం. బ్రహ్మన్ గురువుగారు గృహాశ్రమే వర్తమానః గృహస్థాశ్రమంలో ఉన్న అస్మద్విదః నా వంటి వాళ్ళు కథం ఏ విధంగా అనుయాయినాం అనుసరించిన వాళ్ళను తనపైన ఆధారపడి ఉన్న వాళ్ళను భరించడం, పోషించడము, పాలనా పోషణ ఏ విధంగా నా కుర్యాత్ చెయ్యకుండా ఉంటాడండి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహి, ఆ గృహస్థు తన పైన ఆధారపడ్డ వాళ్ళందరినీ పోషించవలసి ఉంటుంది గదా! ఇది నేననుకుంటూ ఉన్న విషయం కాదండి. శృతి, స్మృతి, సదాచారము, నా మనసు ఈ 4 అంగీకరించిన విషయం కదా! అని ఆయన ప్రమాణం చూపిస్తున్నాడు. ఏదైనా ఒకటి ధర్మంగా ఆచరించిన కర్మ అవ్వవలసి ఉన్నది అంటే, దానికి 4 కూడి రావలసి ఉంటుంది. 1 శృతి చెప్పాలి. వేదంలో ఉండాలా విషయము. 2 స్మృతి అంటే పురాణాలు, మిగిలిన శాస్త్రాలు కూడా వేదాన్ని అనుసరించి ఇదే విషయాన్ని చెప్తూ రావాలి. 3 సదాచారము పెద్దలు అంగీకరించి వాళ్ళు సమ్మతించి దాన్ని ఆచరింపచేస్తూ ఉండాలి. 4 నా మనసు కూడా అంగీకరించాలి. కాబట్టి ఈ 4 విధాలుగా ఉన్న నా గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను అనువర్తించి ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో నా పైన ఆధారపడి ఉన్న వాళ్ళని పాలించడం, పోషించడం, వాళ్ళని భరించడం, వాళ్ళ భరణము, వాళ్ళ పాలనము చేయడము నాకు కర్తవ్యం కదా! ఇది నా ధర్మం కదా గురువుగారు. సంవిభాగః హి భూతానాం సర్వేషాం ఏవ శిష్యతే తథా ఏవ అపచమానేభ్యః ప్రదేయం గృహమేధినా. గృహమేధి గృహస్థ్ ఆ గృహి సర్వేషాం భూతానాం మిగిలిన ప్రాణులన్నింటితో పాటు సంవిభాగః తనకున్న దాన్ని పంచుకోవడము శిష్యతే దాన్ని అనుశాసనంగా, శిక్షణగా నేర్పిస్తూ వస్తారు కదండీ పెద్దలు. మన వేదాల్లో, మన పురాణాల్లో, మన శాస్త్రాల్లో, అన్ని ధర్మశాస్త్రాల్లో ఇదే చెప్తారు కదా! ఇదే గదా మరి మనకు అనుశాసనము. అపచమానేభ్యః ఎవరైతే వంట చేసుకోవడానికి అవకాశం లేని ఆశ్రమాల్లో ఉన్నారో, అటువంటి వాళ్ళందరికీ కూడా తథా ఏవ అదే విధంగా ప్రదేయం భోజనము, మిగిలిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది అని అనుశాసనం ఉన్నది కదండీ! అని ఆయన చెప్తూ ఉన్నారు. అవును నిజమే. ఆ అనుశాసనం ఉన్నది. చాలా చోట్ల ఉన్నది. మనము చూస్తూ వెళ్దాము. 1 మన వేదంలో చెప్పి ఉండాలి. శృతి ప్రమాణం ఉండాలి.
కాబట్టి శృతి ఎక్కడ చెప్పింది చూద్దాము. మన తైత్తిరీయోపనిషత్తులో శిక్షావల్లిలో, అందుకే ఇది శాసనము. అనుశాసనము అంటే శిక్షణ. మనకు మన వేదము చేస్తూ ఉన్న శిక్షణ, ఇస్తూ ఉన్న శిక్షణ. ఆ శిక్షావల్లిలో మనకి తైత్తిరీయోపనిషత్తులో 11వ అనువాకలో శిష్యులకు చేస్తూ ఉన్న అనుశాసనం. అందులో ఏమున్నది? వేదమనూచ్య ఆచార్యః అంతేవాసినం అనుశాస్తి. వేదాలను నేర్పించి ఆచార్యుల వారు అంతేవాసికి అంటే శిష్యులకు ఈ విధంగా అనుశాసనం చేస్తారు. ఆయన ఏం చేస్తారంటే గురువుగారు వేదాల్లో ఉన్నవన్నీ శిష్యులకు ఉపదేశం చేసి తర్వాత వాటిని ఏ విధంగా ఆచరించాలి అని అనుశాసనము ఆయన ఉపదేశం చేస్తారు. ఏమి? సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాత్ మా ప్రమదః, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సిః, సత్యాత్ న ప్రమదితవ్యం, ధర్మాత్ న ప్రమదితవ్యం, కుశలాత్ న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, పితృదేవ కార్యాభ్యాం న ప్రమదితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని న ఇతరాణి, యాని అస్మాకం సుచరితాని తాని త్వయా ఉపాస్యాని న ఇతరాణి, ఏకే చారుమత్శ్రేయాంసః బ్రాహ్మణాః తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యం, శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం, అధయతి తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్, ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్సినః యుక్తాః అయుక్తాః అలూక్షాః ధర్మకామాః స్యుః, యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేదాః. అథా అభ్యాఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్సినః యుక్తాః అయుక్తాః అలూక్షాః ధర్మకామాః స్యుః, యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేదాః. ఏషః ఆదేశः, ఏషః ఉపదేశः, ఏషా వేదోపనిషత్, ఏతదనుశాసనం, ఏతముపాసితవ్యం, ఏతం ఉచ్యయేత ఉపాస్యం అని ఇంత క్లియర్గా ఇదంతా చెప్పింది. ఇందులో ఉన్నది పాపం మొత్తము మన ధర్మరాజు చేస్తూ వస్తూ ఉన్నాడు. సత్యమే పలుకు, ధర్మమే ఆచరించు, స్వాధ్యాయం నుంచి నువ్వు ప్రమాదంలోకి వెళ్ళకు అంటే ఎల్లప్పుడూ నువ్వు స్వాధ్యాయాన్ని వదిలిపెట్టకో. ఎప్పుడూ నువ్వు స్వాధ్యాయాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇంట్లో పనులున్నాయి, పిల్లలు పిలుస్తున్నారు, ఇంటర్నెట్ పని చేయట్లేదు, ముక్కు గారుతున్నది, ఆరోగ్యం బాలేదు, తలకాయ నొప్పి వస్తున్నది, వేరే పనులేమో ఉన్నాయి, ఆడుకోబుద్దేస్తున్నది, నిద్ర వస్తున్నది అని ఏదో ఒక కారణం పెట్టుకుని స్వాధ్యాయం మానుకోకు. ఇంకా ఈ విధంగా ఆచార్యుల వారు చెప్పగలిగిందంతా చెప్పి ఆయన అనుశాసనం పూర్తి చేసిన తర్వాత నువ్వేం చెయ్యి? చదువు పూర్తయింది కాబట్టి బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి ఆచార్యుల వారికి ఆయన కోరుకున్న విధంగా ఆయన ఏం కోరుకున్నారో ఆ ధనాన్ని తీసుకుని వచ్చి ఇచ్చి ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని ఆయన అంగీకారంతో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సిః, ప్రజాతంతును చెదిరిపోనివ్వకు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని పెంచుతూ ఉండు. అయితే మాత్రం సత్యాత్న ప్రమదితవ్యం, సత్యం వదిలిపెట్ట. గురుగారు ఏం చెప్పి పంపించారో సత్యం వదిలిపెట్టకు, ధర్మం వదిలిపెట్టకు, స్వాధ్యాయం వదిలిపెట్టకు, ప్రమాదంలో పడకని చెప్పారు కదా. అట్లానే సత్యం వదిలిపెట్టకుండా, ధర్మం వదిలిపెట్టకుండా ఉండు, కుశలంగా ఉండు. నువ్వు కుశలంగా ఉండు, జాగరూకతతో అప్రమత్తంగా ఉండు, డబ్బులు సంపాదించుకో, భూత్యై విభూతులు ఐశ్వర్యాలు సంపాదించుకో, ప్రమాదమేమి ఉండవలసిన పని లేదు. చక్కగా నువ్వు అలర్ట్గా ఉండి ఏ ప్రమాదం లేకుండా డబ్బులు సంపాదించుకో, చక్కగా స్వాధ్యాయం ప్రవచనం మాత్రం మార్కోకు. పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇల్లు పిల్లికున్న చూసుకుంటూ ఉండడం, ఉద్యోగాలు చేయడం, కుశలంగా ఉండమంటే ఇంకా అదే పనిగా డబ్బులు సంపాదించుకుంటూ ఇంకా ధనం వల్లే కుశలత అనుకుంటూ కూర్చోకు. గురువుగారు చేసిన అనుశాసనంలో స్వాధ్యాయం వదిలిపెట్టకని చెప్పాడు, గుర్తుంది కదా. స్వాధ్యాయం చేస్తూ ప్రవచనం చేస్తూ అందులో కూడా ప్రమాదం లేకుండా ఉండు. దేవపితృ కార్యాలన్నీ
ఏ ప్రమాదం లేకుండా చేస్తూ ఉండు. తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను అందరిని, అతిథులను అందరిని నువ్వు పూజిస్తూ ఉండు. ఏవైతే విధులున్నాయో, నిషేధాలు కాకుండా ఉన్నాయో అటువంటి కర్మలను వద్దు అన్న కర్మలు కాకుండా ఉన్న వాటిని చేస్తూ ఉండు. వేరేవి గాదు, వద్దు అన్నవి చెయ్యకు. అట్లానే చక్కగా ఆచరిస్తూ ఉన్నవాళ్ళు ఏ విధంగా ఆచరిస్తున్నారో చూపిస్తూ ఉంటే వాటిని చూస్తూ చెయ్యి. అవన్నీ నువ్వు కూడా చేయవలసి ఉన్నది, వేరేవి గాదు. అట్లానే ఎవరైతే చక్కగా బ్రాహ్మలున్నారో, శ్రేయస్సు కోరుకున్నారో వాళ్ళను నువ్వు సేవిస్తూ ఉండు. వాళ్లకు సేద తీరే విధంగా, వాళ్లకు బడలిక తీరే విధంగా వాళ్ళకి ఆసనాదులు అవన్నీ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు చెప్తూ ఉన్న మాటలు శ్రద్ధగా విను. వాళ్లకు నువ్వు ఎవరికైనా సరే నువ్వు దానాలేమైనా చేస్తే శ్రద్ధగా చెయ్యి. అశ్రద్ధగా దానాలన్నీ జెయ్యకు. చక్కగా నీకున్న ఐశ్వర్యాన్ని అందరితో పంచుకో. సిగ్గుపడుతూ, ఇస్తూ ఉన్నానన్న పొగరుతో గాదు, భయపడుతూ, అహంకారంతో ఇస్తున్నానో ఏమో అని జాగ్రత్త పడుతూ, భయపడుతూ ఇవ్వు. చక్కగా వాళ్ళను సత్కరిస్తూ ఇవ్వు. ఒకవేళ ఈ విధంగా చేయవలసిన కర్మల్లో గురువుగారు నీకు చెప్పి పంపించాడు. నువ్వు అర్థం చేసుకుని వాటిని ఆచరిస్తూ ఉన్నావు గదా! మళ్ళీ నీకు అనుమానమొస్తే గురువుగారి దగ్గరికి ఎట్లా వెళ్తావు? గురువుగారి దగ్గరికి ఎక్కడ వెళ్ళగలవు? కుదరదు గాబట్టి, నీకెవరైతే ఈ అనుశాసనం చేసిన గురువుగారు మళ్ళీ ఆయన స్కూల్‌లో తర్వాత నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్‌కి టీచింగ్ చేస్తూ ఉంటారు. అయితే కానీ ఎప్పుడైతే నువ్వు ఆ నేర్చుకున్న వాటిని ఆచరిస్తూ ఉన్న సమయంలో అనుమానాలొచ్చాయంటే, కర్మ విచికిత్స ఒక కర్మ ఎట్లా చెయ్యాలి అన్న అనుమానాలు, వృత్త విచికిత్స ఎవరైనా పలానా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు నేనేం చెయ్యాలి అనే క్వెషన్స్ ఏమైనా వస్తే, ఆ మార్గంలో ఉండి ఆచరిస్తూ ఉన్నవాళ్ళు, ఆలోచించి చెప్పగలిగిన వాళ్ళు, కోపం లేకుండా శాంతంగా నీకు నేర్పించగలిగిన వాళ్ళు, ధర్మం కోరుకునే వాళ్ళెవరైనా చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళని చూసుకో. వాళ్ళెట్లా ప్రవర్తిస్తున్నారో చూడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగు. వాళ్ళు చెప్తారు. విని నేర్చుకో. నువ్వట్లా ప్రవర్తిస్తూ ఉండు. ఒకవేళ నీకు కర్మ గురించి అనుమానమొచ్చినా ఇంతే. ఒకవేళ నీకు ఎవరి గురించైనా బిహేవియర్ గురించి క్వెషన్స్ వచ్చినా ఇంతే. తగిన వాళ్ళను చూసుకో. వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు చూపించిన విధంగా ఆచరిస్తూ ఉండు. ఇది నేను నీకు చేయగలిగిన ఆదేశము. ఇదే ఉపదేశము. ఇదే మొత్తం వేదోపనిషత్తులు చెప్పే విషయము. ఇదే అనుశాసనము. ఇది ఉపాసించవలసింది. ఇదే ఉపాస్యము అని ఆయన చెప్తూ వచ్చారు. మన ఉపనిషత్ ఋషి. ఈ విధంగా ఇక్కడ చెప్పినవన్నీ మన ధర్మరాజు ప్రమాణంగా చూపిస్తూ, శాస్త్ర ప్రమాణంగా చూపిస్తూ, ఉన్నదాన్ని నలుగురితో పంచుకోండి. గృహస్థుగా ఉన్నవాళ్ళు ఈ విధంగా దానాలవన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉండండి. అందుకోసం కావలసిన భూతి ధనం సంపాదించుకోండి అని చెప్తూ ఉన్నారు గదండీ! ధనం సంపాదించుకో, జాగ్రత్త జేసుకో, కుశలంగా ఉండు అని చెప్పారు గదా! అంటే అందుకని నేను ఈ విధంగా ఆలోచన చేస్తున్నాను అని ఆయన ముందు శృతి ప్రమాణం చూపించాడు ధర్మరాజు. తర్వాత స్మృతి ప్రమాణము కూడా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడేమున్నది, మూడో అధ్యాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పిల్లవాడు రెండో అధ్యాయం వరకు బ్రహ్మచర్య ఆశ్రమం గురించి చెప్పి, ఆ తర్వాత వేదాన్ని చదువుకున్నాక ఇంక బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చు. గురువుగారికి ఆయన కోరుకున్న దక్షిణను సమర్పించి, ఇంక అక్కడి నుంచి ఏదో ఒక వర్ణాన్ని, ఏదో ఒక కర్మను వరించి ఉద్యోగం తెచ్చుకుని, చక్కటి వయోశీల సుహృద్భావాల్లో నీకు తగిన అమ్మాయిని చూసుకుని, లేదా అమ్మాయి అయితే అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని, ఇంకా చక్కగా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించండి అని చెప్తూ, మన మనుస్మృతిలో, మన స్మృతుల్లో వైవాహిక అగ్ని గురించి చెప్తూ, వివాహము అంటే పెళ్లి అని గాదు. వివాహము అంటే విశేషంగా వహించడము. వైవాహికము అంటే గృహస్థాశ్రమము. భార్యాభర్తలు ఇద్దరు కలిసి విశేషంగా వహిస్తూ ఉండడము. అందులో గృహ్య కర్మలుంటాయి. వాటిని యథావిధిగా చేస్తూ ఉండాలి. పంచయజ్ఞాలుంటాయి. విధానము చెప్పబడి ఉన్నది. ఎందుకు అంటే, గృహస్థుడు 5 రకాల సూనాలతో
హింస స్థానాలతో కూడి పని చేస్తూ ఉంటాడు. ఏదో పొయ్యి, రుబ్రోలు పత్రము మొదలైనవి. దానివల్ల పంచమహా పాపాలు కలుగుతాయి. అందులో నుంచి బయటపడడానికి పంచమహా యజ్ఞాలని చెప్తూ గృహమేధి ఆ గృహస్థు చేయవలసినవేవి అని ఆ పంచమహా యజ్ఞాలు బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, నృయజ్ఞం, అతిథి యజ్ఞం. వీటిని ఈ మొత్తము అధ్యాయం చివరి దాకా చెప్తూ వచ్చారు. చాలా విస్తృతంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు మన మనుస్మృతిలో. ఈ మహాయజ్ఞాలను శక్తి కొలది పోగొట్టుకోకుండా చేస్తూ ఉంటే పంచశూనాల వల్ల కలిగిన దోషాలు, పంచ పాపాలు కలగవు. దేవత, అతిథి, పృచ్ఛ, పితృ, ఆత్మ ఇవన్నీ గూడా చూస్తూ రావాలి అని వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క యజ్ఞం ఎట్లా ఉంటుంది అని. ఎప్పుడూ ఈ 5 యజ్ఞాలు అప్రమాదంగా చేస్తూ ఉన్న గృహస్థ్, ఆ గృహి, ఆ గృహస్థాశ్రమంలో ఉంటే గూడా వాడికి ఇంకా పాపము తగులదు కర్మల్లో ఉండి కూడా అని చెప్తూ వచ్చారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఎవడైతే ఈ కర్మల్ని చేస్తూ ఉన్నాడో వాటిని ఇక్కడ చెప్పిన విధంగా పంచయజ్ఞాలతో కూడి చెయ్యాలి అని చెప్పారు కదండీ! అని ఆయన స్మృతులను కూడా ప్రమాణంగా చూపించారు. ఇంకా మూడోది పెద్దలు ఆచరించి చూపించిన విధానము. ఆయన గూడా పెద్దల్ని చూసుకుని అదే మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. నాలుగోది ఆయన మనసు గూడా అంగీకరించింది. కాబట్టి ఈ విధంగా ఏ అనుశాసనం చెయ్యబడ్డదో గృహస్థుకు ఆ విధంగా చెయ్యాలని కోరుకుంటున్నానండి. అంతేగాని నేను నా అనుభవాల కోసము నేనేవో అనుభవించాలి అన్న కోరికలతో, కాంక్షలతో కాదండి. లోభితనంతో కాదు అని చెప్తూ ఉన్నాడు. తృణాని భూమిః ఉదకం వాక్ చతుర్థి చ సూనృత సతాం ఏతాని గృహేషు న ఉచ్ఛిద్యంతే కదాచన. ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు అక్కడక్కడ మన మనుస్మృతిలో విస్తారంగా ఉన్న శ్లోకాలు మొత్తం అన్నీ పెట్టలేదు మన వ్యాసుల వారు మన భారతంలో. అక్కడక్కడ కొన్నైతే చూపిస్తూ వచ్చారు. మిగిలినవన్నీ మనము మన మనుస్మృతిలో నుంచే డైరెక్ట్‌గా చదువుకోవాల్సి ఉంటుంది. 1, 2 మాత్రం అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఉన్న వాటిని ఉన్నట్టే ఆయన ఇక్కడ చూపిస్తూ వచ్చారు. ఇక్కడేం చెప్తున్నాడంటే మన ధర్మరాజు, కదాచన ఎప్పుడైనా సరే గృహేషు ఇళ్లలో ఆ గృహస్థులు కొన్ని వాటిని తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఉంచుకుంటూనే ఉండాలి. అవి ఎప్పుడూ గూడా నా ఉచ్చిద్యంతే లేకుండా ఉండరాదు. మా ఇంట్లో లేవండి, కుదరదండి, ఇంక వెళ్ళండి అని చెప్పడానికి వీల్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే, వీళ్ళు గృహస్థులు గాబట్టి పెళ్లి జేసుకొని పిల్లల్ని కంటారు. కాబట్టి పిల్లలుంటారు. వాళ్ళను చూసుకోవాలి. వాళ్ళ పెద్దలు ఉంటారు. పితరులు, తల్లిదండ్రులు, మిగిలిన వయోవృద్ధులు కూడా ఇంట్లో ఉంటారు. వాళ్ళని కూడా చూసుకోవాలి. అట్లానే ఇంటికొచ్చే అతిథులు ఉంటారు. అతిథులంటే ఎవరని కూడా మళ్ళీ మన మనువు చాలా విస్తారంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అటువంటి అతిథులకు కావలసిన సౌకర్యాలు చూడాలి. అట్లానే తన పైన ఆధారపడి ఉన్న మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళ కోసం కూడా చూడవలసి ఉంటుంది. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమంలో వాళ్లకు కూడా చేయగలిగిన ఉపచారాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి సతాం సత్పురుషుల చేత ఏతాని వీటిని గృహాల్లో ఎప్పుడూ ఉంచుకునేట్టుగానే చూసుకోవాలి. లేకుండా ఉండొద్దు. ఏవి అంటే తృణాని, ఏవైనా తృణాలు వాళ్ళు కూర్చోడానికో, పడుకోవడానికో ఏవైనా ఆసనాలు కానీ, పరుపులు పరుపులు లేకపోతే ఏవైనా గడ్డి పరకలతోటి చేసినవైనా సరే, ఏవైనా పడుకోవడానికో, కూర్చోవడానికో అవకాశం ఉండాలి. భూమి ఉండాలి. వాళ్ళకిక్కడ కూర్చోండి అని చూపించాలి. చోటు చూపించాలి. మా ఇంట్లో కుదరదండి అని చెప్పడానికి వీల్లేదు. మంచినీళ్ళు ఏమైనా, కళ్ళో ఏవైనా తినడానికి వాళ్ళకి ఆ పూటకి తప్పనిసరిగా ప్రతి పూట
ఏర్పాటు చేస్తూనే ఉండాలి. అట్లానే నాలుగోది సూండ్రత వాక్ చక్కగా మాట్లాడాలి. తను ఎవరెవరితో వ్యవహారాలు చేస్తూ ఉంటాడో, తన ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయటి వాళ్ళు ఉంటారు. ఎవరికైనా సరే అవసరమొస్తే వాడుకోవడానికి తృణమో, పణమో ఉండాలి. భూమి ఉండాలి. ఏదో కొంచెం ప్రాంతం చోటు చూపించాలి. తినడానికో, తాగడానికో మంచినీళ్ళో, పళ్ళో, అన్నమో ఏవైనా ఉండాలి. వాళ్ళతో మాట్లాడాలి చక్కగా. ఈ 4 లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు. అటువంటి ఇల్లు పాములు నిండిన చెట్టు లాంటిది. ఏదో ఒక చెట్టుకి అన్ని మొత్తము పాములే చుట్టుకుని ఉంటే అది ఎట్లా నిరాశ్రయమై ఉంటుందో ఎవ్వరికీ ఆశ్రయానికి పనికి రాకుండా అటువంటి గృహాలు కారాదు. మనుషులు గాని, జంతువులు గాని, పక్షులు గాని ఏవైనా సరే ఆశ్రయించడానికి వీలుగా ఉన్న చెట్టెట్లా ఉంటుందో అట్లా ఉండాలి అని మన మనువు 2 శ్లోకాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారు మన మనుస్మృతిలో. ఆ విధంగా ఉండాలని చెప్పారు గదండీ! పైగా దేయం ఆర్తస్య శయనం, స్థితశ్రాంతస్య చ ఆసనం, తృషితస్య చ పానీయం, క్షుధితస్య చ భోజనం. దేయం ఇక్కడ మన తైత్రీయం ఏం చెప్పింది? దేయం. ఇవ్వవలసి ఉంటుంది. శ్రద్ధగా ఇవ్వాలి, అశ్రద్ధగా ఇవ్వరాదు. నీకున్న ఐశ్వర్యాన్ని నలుగురితో పంచుకోవాలి. బిడియపడుతూ భయంతో, పొగరుతో, అహంకారంతో గాదు. అట్లానే ఉన్నదాన్ని నీకున్న సంవిత్ నీకున్న దాన్ని నీకున్నంతలో సత్కారపూర్వకంగా వాళ్ళతో, మిగిలిన వాళ్ళతో, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు పంచుకోవాలి అని దేయం వరకు చెప్పింది. అయితే మళ్ళీ మనకిక్కడ స్మృతుల్లో, శృతిలో చెప్పిన విషయాన్నే స్మృతిలో ఇంకా కొంచెము అర్థమయ్యే విధంగా విపులంగా ఏం చెప్తున్నారంటే, ఆర్తుడుంటే వాడేదో కష్టంలో ఉన్నాడు అంటే పడుకోవడానికి చోటు చూపించాలి. వాడు శ్రాంతుడు అలసిపోయి ఉన్నాడు అంటే కూర్చోడానికి ఏదైనా చోటు చూపించాలి. కూర్చోడానికి చూపించి ఏదైనా ఫ్యాన్ ఏమైనా వేసి వాళ్ళకేమైనా మంచినీళ్ళు ఏమైనా తెచ్చి తినడానికి ఏమైనా ఇచ్చి ఆ విధంగా మంచి మాటలతో వాళ్ళకి కొంచెము ఊరట కలిగే విధంగా చూసుకోవాలి. అట్లానే తృషితస్య పానీయం దాహంతో ఉన్న వాళ్ళకు మంచినీళ్ళు ఏమైనా ఇస్తూ ఉండాలి. క్షుధితస్య ఆకలితో ఉన్న వాళ్ళకు భోజనం ఇస్తూ ఉండాలి. ఇవి దేయం ఇవ్వవలసి ఉంటుందండి గృహస్థులకు. ఇవన్నీ చేయకపోతే పాపం కలుగుతుంది. అట్లానే చక్షుః దద్యాత్, మనః దద్యాత్, వాచం దద్యాత్ చ సూనృతాం. ప్రత్యుత్గమ్య అభిగమనం కుర్యాత్ న్యాయేన చ అర్చనం. అట్లానే చక్షుః దద్యాత్ చూపివ్వాలి. వాళ్ళకేమైనా కావాలంటే చూపించాలి. అట్లానే వాళ్ళు పిలిస్తే వాళ్ళ సైడ్ తిరిగి చూస్తూ వాళ్ళు చెప్తూ ఉన్నది వినాలి. వాళ్ళకి అవసరమైతే మార్గాన్ని చూపిస్తూ ఉండాలి. అట్లానే మనః దద్యాత్ మనసక్కడ బెట్టాలి. మనసు లేకుండా నిర్లక్ష్యంగా, పరధ్యానంగా ఇవన్నీ చేయడానికి వీల్లేదు. శ్రద్ధగా చెయ్యాలని అందుకనే తైత్రీయోపనిషత్తు చాలా ముఖ్యంగా చెప్పింది. ఆ తర్వాత వాచం దద్యాత్ మాట సహాయం కూడా చేయవలసి ఉంటుంది. అవసరమైన చోట వాళ్లకు ఏదైనా అడిగితే జవాబు చెప్పాలి. పలకరిస్తే బదులు పలకాలి. చక్కగా సూనృతం చక్కటి మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఎవరైనా ఇంటికొస్తే ప్రత్యుద్గమ్య లేచి ఎదురు వెళ్ళి వాళ్ళను రండి రండి అని పలకరించి తీసుకునొచ్చి కూర్చోబెట్టి న్యాయంగా చేయవలసిన అర్చన, పూజ ఏదైనా ఉంటే గౌరవము, అతిథి మర్యాదలు చేయవలసి ఉంటుంది కుర్యాత్. ఇవన్నీ చెయ్యాలంటే మరి ధనం కావాలి కదండీ! అందుకని కోరుకుంటున్నాను నేను. ధర్మంగా నేను చేయవలసిన కర్మలు చేయవలసి ఉన్నది కాబట్టి, నా ధర్మం చెడిపోకుండా ఉండడం కోసమే నేను ఇవన్నీ కావాలని అడుగుతున్నాను. నా కోసం కాదు. అట్లానే అగ్నిహోత్రం అనడ్వాన్స్ చ జ్ఞాతయః అతిథి బాంధవాః పుత్రదార భృతాః చ ఏవ నిర్దహేయుః అపూజితాః. 5 రకాల పూజలు చేయవలసి ఉంటుంది నిత్యము గృహస్థైన వాడు. అగ్నిహోత్రాదులు అంటే దేవతలకు పూజలు అవన్నీ చెయ్యాలి. అది దేవయజ్ఞము. అనడ్వాన్ అంటే ఏదో ఎద్దులు, ఆవులు, ఏవో గొర్రెలు లేతే ఇంకేమైనా సరే, ఏవైనా సరే జంతువులు, భూతాలున్నాయంటే ప్రాణులు, వాటికి చేయవలసిన పూజ, వాటికేమి కావాలో అవి, వాటికి గడ్డి గావాలా, వాటికి ఇంకేమైనా
దినుసులు గావాలా? వాటికి మంచినీళ్ళు కావాలా? ఉండడానికి చోటు కావాలా? అవన్నీ చూడవలసి ఉంటుంది ప్రాణులకు. అది భూతయజ్ఞం. మూడోది జ్ఞాతయః. జ్ఞాతులు అంటే మనకు తెలిసిన వాళ్ళు అని అనుకుంటాము. కానీ ఇక్కడ యజ్ఞాల గురించి చెప్తున్నారు పంచయజ్ఞాలు గాబట్టి జ్ఞాతయః అంటే తెలిసిన వాళ్ళు. జ్ఞాతులు అంటే జ్ఞానులెవరున్నారో, చదువుకున్న వాళ్ళు, పెద్దలు, అన్నీ తెలిసిన అనుభవజ్ఞులెవరున్నారో అటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకు చెప్పిన 5 యజ్ఞాల్లో ఋషి యజ్ఞం. మొత్తం మనకు 5 యజ్ఞాలున్నాయి. ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, అతిథి యజ్ఞం అని. అందులో ఈ అగ్నిహోత్రాలని చెప్పినప్పుడు, అగ్నిహోత్రాల దగ్గర మనకు దేవయజ్ఞం వచ్చింది. తర్వాత అదిగో ఎద్దులు, ఆవులు అటువంటివుంటాయని చెప్తూ ఉన్నప్పుడు, మిగిలిన ప్రాణులు, ఇంటి చుట్టుపక్కలున్న కుక్కలు, పిల్లులు, కాకులు ఏవైనా సరే భూత యజ్ఞంలోకొచ్చింది. ఆ తర్వాత జ్ఞాతులు అని చెప్తూ ఉన్నదేదున్నదో అది ఋషి యజ్ఞము. ఆ తర్వాత అతిథి యజ్ఞము. అతిథులు ఇంటికొచ్చిన వాళ్ళ కోసము కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకి ఆ పూటకి భోజనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అది అతిథి యజ్ఞము. తర్వాత బంధువులుంటారు. మనతో సంబంధం పెట్టుకున్న వాళ్ళుంటారు. మన పెద్దలుంటారు. వాళ్ళందరికీ చేయవలసిన సేవలు చేయవలసి ఉంటుంది. దాని పేరు పితృయజ్ఞము. ఇంక తర్వాత మన పైన ఆధారపడ్డ భార్యాబిడ్డలుంటారు. మన పైన ఆధారపడ్డ భృత్యులుంటారు. వాళ్ళందరికీ చేయవలసిన యజ్ఞం మనుష్య యజ్ఞం. అది కూడా చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల యజ్ఞాలు కుటుంబీకుల పైనే మిగిలిన వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. కుటుంబీకుల పైనే ఆశాసనము. వీళ్ళందరూ గూడా ఏదో ఒకటి వీళ్ళ పైన ఆధారపడి కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు అడిగినా అడగపోయినా నువ్వు ఇవ్వవలసి ఉంటుంది. విజానత తెలిసిన వాడి చేత ఇవన్నీ కార్యం చేయవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా నేను పంచయజ్ఞాలు చేయవలసి ఉన్నదండి గృహస్థుణ్ణి. ఒకవేళ ఈ పంచయజ్ఞాలు నేను ఈ విధంగా చేయకపోతే ఏం జరుగుతుంది అంటే, అపూజితము ఈ యజ్ఞాలు చేయకుండా ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని, పెద్దవాళ్లను, ఇంటికొచ్చే అతిథులను, ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాణులను, జీవులను, అట్లానే ఋషులను, దేవతలను పూజించకపోతే, అటువంటి నిర్లక్ష్యం వల్ల అవి నిర్దహేయుః దహించి వేస్తాయి. ఆ గృహస్థు నశించిపోతాడు. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే వీళ్ళందరూ శాపం పెడతారని గాదు. ఇంట్లో ఉన్న భార్య, బిడ్డలను, భృత్యులను చూసుకోకపోతే, అతిథులను చూడకపోతే, తల్లిదండ్రులను చూడకపోతే, గురువులను చూడకపోతే, పశుపక్షులను చూడకపోతే, దేవతలను పట్టించుకోకపోతే, వాళ్ళందరూ ఆ విధంగా అగౌరవింపబడడం చేత మనల్ని దహించి వేస్తారు అంటే శాపం పెడతారని, వాళ్ళ కోపానికి మనము కాలిపోతామని దానికి అర్థం గాదు. మనము వీళ్ళెవ్వరిని చూడకుండా మన కర్మలు మనం చేసుకొని వచ్చిన దాన్ని వండుకొని తిని కూర్చున్నామంటే పాపాన్ని వండుకొని తిన్నట్టే. ఆత్మ కారణానికి మనం వండుకొని తిన్నాము అంటే ఎవరికీ పెట్టకుండా అప్పుడు మన పాపాన్ని మనం వండుకొని తిన్నట్టే అని మనకు మన భగవద్గీతలో కూడా చెప్పారు. మనుస్మృతిలో కూడా చెప్పారు. భారతంలో కూడా చెప్తారు. అందుకని మనము అందరిని చూసుకుని వాళ్ళందరికీ కావలసిన ఏర్పాట్లు చేసి పెట్టవలసిన భోజనం పెట్టిన తర్వాత మనము భోజనం చేయవలసి ఉంటుంది. ఎందుకు ఈ విధంగా చెయ్యాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కోరికలతో ఉన్నాడు గాబట్టే గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు. కోరికలతో ఉన్నాడు కాబట్టే వాడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. కోరికలు లేనివాడు బ్రహ్మచర్యంలోనో, వానప్రస్థంలోనో, సన్యాసంలోనో ఉంటాడు. ఇప్పుడు వీడు కోరికలతో ఉన్నాడు కాబట్టి, ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసము ఏవో వంట చేసుకుంటూ ఉంటాడు, తింటూ ఉంటాడు. వాడు వంట చేసుకొని వాడి పాటికి తిని కూర్చున్నాడంటే, 5 రకాల పంచసూనాలు హింసాస్థానాలను వాడుతూ ఉంటాడు. వంట చేస్తూ ఉన్న సమయంలో సర్వప్రహరణాయుధాలు వాడుతూ ఉంటాడు వాడు. కత్తులు, అగ్నులు, రుబ్బురోళ్ళు, రోకళ్ళు, చీపుర్లు, చాటలు, కుండలు అన్ని రకరకాలవి వాడుతూ ఉంటాడు. ఎంతో హింస చేస్తాడు. ఎంతో హింస చేస్తాడు.
ఈ చేస్తూ ఉన్న హింసల వల్ల వాడికి ఎంతో పాపం కలుగుతూ ఉంటుంది. ఆ కలగబోయే పాపాన్ని వాడు తనకు తాకకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలి అని మన ఋషులు ఆలోచన చేసి ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. వాడు సంపాదించుకుని, తెచ్చుకుని, వంట చేసుకుని తినబోయే ముందు, వంట చేసిన తర్వాత వాడు తినడానికి ముందు, మధ్యలో తన పైన ఆధారపడ్డ ఈ 5 రకాల వాళ్లకు వాడు ఆ భోజనాన్ని పంచి, ఆ తర్వాత వాడు తిన్నాడు అంటే, వాడికి ఆ వంటల వల్ల, వాటి వల్ల, ఉద్యోగాల వల్ల, కర్మల వల్ల కలిగే పాపాలు తగులకుండా ఉంటాయి అని చెప్తూ వచ్చారు. అందుకని. లేకపోతే వాడు దహించిపోతాడు. వాడు నశించిపోతాడు అని చెప్తూ ఉన్నారు. నా ఆత్మార్థం పాచయేత్ అన్నం, న వృధా ఘాతయేత్ పశ్యూన్, న చ తత్స్వయం అస్నీయాత్ విధివత్ యత్ న నిర్వపేత్. ఎవరైతే వంట చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆత్మార్థం వాడొకడు తిని కూర్చోవడం కోసము నా పాచయేత్ వండడానికి వీల్లేదు. వృధాగా పశువులను నా ఘాతయేత్ చంపరాదు. నీ భోజనానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే తప్ప ఇంక ఏ జీవిని హింసించడానికి వీల్లేదు. తత్ అది ఎత్తి ఏదైతే విధివత్ న నిర్వపేత్ విధిపూర్వకంగా అందరికీ అందే విధంగా ఏర్పాట్లు చెయ్యకుండా స్వయంగా వాడు కూర్చొని వండగానే నా అస్నియాత్ తినరాదు. వంట చేసిన తర్వాత ఇంకా వాడు శ్రద్ధగా ఎవరికి ఏర్పాట్లు చేయవలసినవి వాళ్లకు బలికర్మగా చేసి తీరవలసిందే. ముందు వంట చేయగానే విశ్వే దేవతలకు ఆ సిద్ధాన్నాన్ని వండుకున్న అన్నం, సిద్ధాన్నం అంటే సిద్ధమైన అన్నం, వాడు విధిపూర్వకంగా ఆ సిద్ధమైన అన్నాన్ని అగ్నిలో కొంచెం వేయవలసి ఉంటుంది. వైశ్వదేవతలకు, విశ్వాదేవతలకు ఇవ్వవలసి ఉంటుంది. దేవతార్పణంగా చేసిన తర్వాత ఇంకా అగ్నికి మిగిలిన దేవతలందరికీ ఇచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ వాడు తప్పకుండా చేసి తీరాలి. దేవతలందరూ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి చుట్టుపక్కల ఉన్న ముసలానికి, ఉలూఖలానికి, వాటికి రుబ్బురోలు పోత్రానికి, రోటికి, వాటికి కూడా అక్కడున్న వనస్పతులకు, చెట్లకు, వాటికి కూడా అట్లానే ఏదో ఆకాశంలో తిరుగుతూ ఉన్న పక్షులకు, భూమి మీద తిరుగుతూ ఉన్న పొద్దున, రాత్రి ఉన్న ప్రాణులకు, వాటన్నింటికీ కూడా తప్పకుండా బలిని అంటే ఆ భోజనాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చి తీరవలసిందే. ఈ రకంగా తప్పకుండా నిర్వపేత్, శనకైః నిర్వపేత్, శనకైః నిర్వపేత్, నెమ్మదిగా తీసుకుని వెళ్ళి అన్నిటికీ ముందు ఇచ్చి విధిపూర్వకంగా, సత్కారపూర్వకంగా ఇచ్చి ఆ తర్వాత మిగిలింది నువ్వు తినవలసి ఉంటుంది అని చెప్తూ వచ్చారు. నీకోసం నువ్వు వండుకుని తినరాదు. అన్యాయంగా మిగిలిన వాటిని హింసించరాదు. మిగిలిన వాళ్లకు పెట్టి తర్వాత నువ్వు భుజించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత స్వభ్యః చ స్వపచేభ్యః చ వయోభ్యః చ అవపేత్ భువి వైశ్వదేవం హి నామ ఏతత్ సాయం ప్రాతః విధీయతే. ఇక్కడ కొన్ని పేర్లు చెప్తూ వచ్చారు. మన మనుస్మృతిలో చాలా మటుకు అన్ని కవర్ చేస్తూ వచ్చారు. విశ్వదేవతలంటే ఎవరు, ఏ విధంగా వాళ్లకు ఆ బలిని అంటే భోజనాన్ని ఏర్పాటు చేయాలి, వండిన దాన్ని. ఆ తర్వాత ఏదో ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లులకు, కుక్కలకు, కాకులకు మొదలైన వాటన్నింటికీ కూడా ఇస్తూ ఉండాలి అని చెప్తూ వచ్చారు. ఇక్కడ మన భారతంలో 58వ శ్లోకంలో ఏం చెప్పారో దాన్ని మన మనుస్మృతిలో కూడా 55వ శ్లోకంలో ఈ 3వ అధ్యాయంలో శూనాం పతితానాం చ స్వపచాం పాపరోగిణాం వాయసానాం కృమీణాం చ శనకైః నిర్వపే భువి స్వభ్యః స్వపచేభ్యః వయోభ్యః చ అవపేత్ భువి వైశ్వదేవం హి నామ ఏతత్ సాయం ప్రాతః విధీయతే. వైశ్వదేవతలకు
వైశ్వదేవతలని ఉంటారు. సాయం కాలం దేవతలు, ప్రాతకాలం దేవతలు, ఇంట్లో దేవతలు, బయట దేవతలు, గృహ దేవతలు అని ఎవరెవరో ఉంటారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నువ్వు వండుకున్న దాన్ని పెట్టి తీరవలసిందే. మరి ఇక్కడ మనుస్మృతిలో చెప్పలేదు గానీ, కొన్ని ధర్మశాస్త్రాల్లో మంత్రాలు గూడా రాసిచ్చారు. పోనీ ఆ మంత్రాలు చదవకపోయినా పర్వాలేదు. కృతజ్ఞతాపూర్వకంగా. ఎందుకంటే, నువ్వు దేవతలను పూజించావంటే వాళ్ళు సంతోషించి నీకు వర్షాలు కురిపిస్తారు, అన్నం పండిస్తారు, అవన్నీ జేస్తారు. దాంతో నువ్వు సంతోషంగా అనుభవించొచ్చు. అందుకని కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు చేయవలసి ఉంటుంది అని చెప్తూ వచ్చారు మనకు మళ్ళీ మన భగవద్గీతలో. ఆ విధంగా స్వభ్యః, స్వపచేభ్యః, వయోభ్యః ఏవైతే స్వభ్యః అంటే పగటిపూట ఉండే జంతువులున్నాయో, స్వపచేభ్యః రాత్రిపూట ఉన్న జంతువులున్నాయో, వయోభ్యః ఆకాశంలో తిరిగే పక్షులున్నాయో, వీటన్నింటికి కూడా భూమి మీద భోజనాన్ని అవపేదుః పెట్టవలసింది. తీసుకుని వెళ్లి బయట వాటికి అందుబాటులో భోజనం పెట్టు అని చెప్తున్నారు. స్వభ్యః, స్వపచేభ్యః, వయోభ్యః అని ఇక్కడ భారతంలో చెప్పింది మన మనుస్మృతిలో శూనాం, స్వపచాం, వాయసానాం అని చెప్పారు. వాయసాలంటే పక్షులు. పక్షులకు, క్రిమి కీటకాలకు. ఇప్పుడు రాత్రిపూట తిరిగే ఏవో జంతువులుంటాయి. వాటికి వాటి భోజనాన్ని అవి తెచ్చుకుంటాయి. కానీ ఒకవేళ ఆరోగ్యం బాలేక నీ మీద ఆధారపడి నీ ఇంటి దగ్గరికొస్తే వాటికి గూడా అన్నం పెట్టు. పొద్దున పూట ఉన్న జంతువులుంటాయి. అవి గూడా వాటి అన్నము అవి తెచ్చుకుంటాయి. కానీ ఒకవేళ అవేవైనా కష్టంలో ఉన్నాయంటే వాటికి గూడా అన్నం దొరికే విధంగా నువ్వు ఏర్పాట్లు చెయ్యి అని మన మనుస్మృతిలో గూడా చెప్పారు. రాత్రిపూట తిరిగే జంతువులకు, పగటిపూట తిరిగే జంతువులకు, ఆకాశంలో పక్షులకు అన్నింటికీ పెట్టవలసి ఉంటుంది నువ్వు. ఈ విధంగా చేయడం వల్ల లాభమేమి? విఘసాసి భవేత్ తస్మాత్ నిత్యం చ అమృత భోజనః విఘసః భుక్తశేషం తు యజ్ఞశేషం తథా అమృతం. నిత్యము ఈ విధంగా ఎవరైతే వాడు కష్టపడి ఉద్యోగాలు చేసి ధనం సంపాదించుకుని తెచ్చుకుని కావలసిన ద్రవ్యాలన్నీ సమకూర్చుకుని పదార్థాలన్నీ తెచ్చుకుని వంట చేసుకున్న తర్వాత ఇక్కడ మన భారతంలో చెప్పినట్టు, ఇక్కడ మన స్మృతిలో చెప్పినట్టు, ఇక్కడ మన శృతిలో చెప్పినట్టు అందరితో పంచుకున్న తర్వాత వాడు కూర్చుని ఆ అన్నాన్ని అందరికీ పెట్టిన తర్వాత మిగిలిన అన్నాన్ని భోజనం చేశాడు అంటే వాడు విఘసాసి భవేత్, విఘసాసి అవుతాడు. విఘసము అంటే మిగిలింది తినడము అని అర్థం. విఘసము అంటే విశేషంగా భుజించడము. విశేషంగా అంటే వేరుగా అందరికీ పెట్టి మిగిలిన దాన్ని వేరుగా కొంచెం భోజనం చేయడం ఏదున్నదో దాని పేరు విఘసాసనము. వాణ్ణి విఘసాసి అని పిలుస్తారు. ఆ విధంగా అందరికీ యజ్ఞంగా పెట్టిన తర్వాత వాడు తింటే అది యజ్ఞశిష్టాన్నము, దాని పేరు అమృతము. వాడు అప్పుడు అమృతాన్ని భుజించిన వాడవుతాడు అని చెప్తూ వస్తూ ఉన్నారు. విఘసం అంటే భుక్తశేషం, అందరూ తినగా మిగిలిన దాన్ని విఘసం అంటారు. అందరికీ పెట్టి వాడు చివరిగా తిన్నాడంటే వాడు విఘసాసి. ఈ పంచ యజ్ఞాలుగా ఋషి యజ్ఞం, భూత యజ్ఞం, అతిథి యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞాలుగా ఉన్న పంచయజ్ఞాలు చేసివాడు ఆ తర్వాత మిగిలిన భోజనాన్ని తిన్నాడు అంటే యజ్ఞశేషంగా తిన్నాడు కాబట్టి ఆ యజ్ఞ అవశిష్టము వాడికి అమృతం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అందుకని వాడికి పాపం కలగదు అని. ఇదే శ్లోకము మళ్ళీ మనకు మన మనుస్మృతిలో కూడా ఉన్నది. ఇవన్నీ ఈ విధంగా అందరికీ కావలసినవన్నీ నువ్వు ఏర్పాట్లు చెయ్యి. మొత్తం చేసిన తర్వాత అందరికీ సత్కారపూర్వకంగా భోజనాలు ప్రదానం చేసిన తర్వాత ఇంక నువ్వు కూర్చొని సత్కృత్య అన్నం యథాశక్తి భోజయేత్ సహ భార్యయా, నీ భార్యతో పాటు కూర్చొని నువ్వు భోజనం చెయ్యి అని మన మనుస్మృతి చెప్తూ, ఈ విధంగా ఒకవేళ ఎవడైనా చేశాడంటే ఆ దంపతులు ఎప్పుడు భోజనం చేయాలి? అందరూ భోజనం చేసిన తర్వాత అవశిష్టంగా మిగిలిన భోజనాన్ని వీళ్ళు తింటే అది యజ్ఞశిష్టాన్నం అవుతుంది, అమృతం అవుతుంది. దేవాన్, ఋషీన్, మనుష్యాన్, పితॄన్,
గృహ్యాః చ దేవతాః పూజయిత్వా తతః పశ్చాత్ ఇంకా తర్వాత పంచయజ్ఞాలుగా భోజనాన్ని అందరికీ ముందు పంచిన తర్వాత గృహస్థు ఇంక అప్పుడు వాడు ఆ శేషాన్ని శేషభుక్ భవేత్ వాడు ఆ శేషంగా మిగిలిన అన్నాన్ని తినాలి అని మనుస్మృతి చెప్తూ అఘం సహ కేవలం భుంక్తే యః పచ్చతి ఆత్మకారణాత్ యజ్ఞశిష్టాసనం హి ఏతత్ సతాం అన్నం విధీయతే. ఒకవేళ ఎవడైనా సరే ఆత్మకారణాత్ పచ్చతి వాడి భోజనం వాడు వండుకుంటాడు, వాడే మింగుతాడు, ఇంక కూర్చుంటాడంటే సహవాడు కేవలం అఘం భుంక్తే, అఘం అంటే పాపాన్నే వండుకుని తింటూ ఉన్నాడు. అందుకని సత్పురుషులు చేయవలసింది ఏమి అంటే వాళ్లకు ఈ విధంగా విధానం ఏర్పాటు చేశారు. యజ్ఞశిష్టాసనం అయి ఉండాలి ఆ అన్నము. యజ్ఞంగా అందరికీ పంచుకున్న తర్వాత వాడు తింటే దాని పేరు యజ్ఞశిష్టాసనం అన్నం. ఆ రకంగా చెయ్యాలి అని సత్పురుషులకు చెప్పబడి ఉన్నది అని ఏదున్నదో. ఆత్మ కారణాత్ పచ్చత్తి వాడు ఒకవేళ వండుకున్నాడంటే కేవలం అఘం భుంక్తే వాడు పాపం వండుకుని తింటూ ఉన్నట్టే అని మన భగవద్గీతలో కూడా 3వ అధ్యాయంలో ఇదిగో ఇంతే విషయము. యజ్ఞాలతో పాటు ప్రజలను సృష్టించి మీరు ఆ యజ్ఞాల ద్వారా అందరినీ సంతృప్తి పరిస్తే వాళ్ళు సంతోషంగా మీకు కోరినవిస్తే మీరు సంతోషంగా వాటిని కృతజ్ఞతాపూర్వకంగా అనుభవిస్తూ ఉంటే ఈ విధంగా ఒక చక్రం ఉన్నది నేను తయారు చేసింది. మీరు అట్లా దాన్ని నడిపిస్తూ ఉండండి. సుఖంగా సంతోషంగా ఉండండి. అయితే ఎవడైతే తైహి దత్తాన్ ఏభ్యః అప్రదాయ ఈ దేవతల వల్ల మిగిలిన అందరి వల్ల, ఎందుకంటే నువ్వు ఒక్కడివి తెచ్చుకొని కష్టపడి ఉద్యోగం చేసి నేను తెచ్చుకొని వండుకొని నేనే తింటున్నాను అంటే నువ్వు నిజంగా ఒక్కడివి ఇవన్నీ చేయగలవా? నీకెంతో మంది ఉపకారం చేశారు కాబట్టే నువ్వు తెచ్చుకొని తినగలుగుతున్నావు. కాబట్టి ఆ విషయం మర్చిపోయి కృతజ్ఞత లేకుండా ఎవరికి పెట్టకుండా వాడి కోసం తిన్నాడంటే ఎవడైతే బొంకుతే తింటాడో సహవాడు స్థేనః ఏవ వాడు దొంగ. ఎవడైతే ఎవరైనా సరే ఆత్మ కారణాత్ పచ్చంతి వాళ్ళు వాళ్ళ కోసమే వండుకుని తింటూ ఉన్నారు అంటే వాళ్ళు మరి అఘం భుంజతే పాపమే వండుకుని తింటూ ఉన్నారు, పాపిష్టి వాళ్ళు అని శాపం కూడా పెట్టారు గురువుగారు భగవద్గీతలో. అందుకనే యజ్ఞశిష్టాసనులై ఉండాలి సత్పురుషులు. సత్పురుషులకు చెప్పబడ్డ విధానమేమి అంటే వాళ్ళకిది విధించబడ్డది, యజ్ఞశిష్టాసనం చెయ్యాలి అని మన భగవద్గీతలో మనుస్మృతిలో చెప్పిన విషయాన్నే చెప్తూ సత్పురుషులు యజ్ఞశిష్టాన్నాన్ని పంచయజ్ఞాలుగా ఉన్న దీన్ని పూర్తి చేసి మిగిలిన భోజనాన్ని తిన్నారంటే ఇంక దాంతో సర్వ పాపాల్లో నుంచి ముచ్చంతే బయటపడిపోతారు అని చెప్తూ వచ్చారు. ఇదే విషయాన్ని మన భారతంలో కూడా మళ్ళీ ఇదే భగవద్గీత తర్వాత భారతంలోనే వస్తుంది. కానీ దానికి ఇది పూర్వరంగం కాబట్టి ఇక్కడ కూడా ఎవరైతే ఆత్మార్థం వండుకొని తిన్నాడంటే వాడు పాపాన్నే వండుకుని తిన్నట్టు అని చెప్తూ వచ్చారు. కాబట్టి అట్లా చేయడానికి వీల్లేదు. భుక్తశేషం భుజించవలసి ఉంటుంది. ఏతామ్యః వర్తతే వృత్తిం వర్తమానః గృహాశ్రమే తస్య ధర్మం పరం ప్రాహుః కథం వా విప్రా మన్యసే అని ఇంతవరకు ఆయనకు తెలిసిన ధర్మము ఆయన చెప్పాడు. మన ధర్మరాజు ఆయన శాస్త్రంలో చదువుకున్న ధర్మాలను ప్రమాణంగా చూపించి, కాబట్టి గురువుగారు ఎవరైతే గృహాశ్రమే వర్తమానః గృహస్థాశ్రమంలో ప్రవర్తిస్తూ ఉన్నాడో వాడు ప్రవర్తించవలసిన వృత్తి ఇది అని ఇదిగో వీటిని చూపించారండి. ఈ విధంగా ప్రవర్తించవలసి ఉన్నది కదా. ఈ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో తస్య అటువంటి వాడి ధర్మము నిలబడి ఉంటుంది. అది ఆ ధర్మము పరమధర్మము. ఈ విధంగా చెయ్యడమే పరమధర్మము అని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది కదండి. శాస్త్రాలన్నీ కూడా ఇదే పరమధర్మం అని ప్రాహుహు చెప్పాయి కదండి. అందుకని విప్రా గురువుగారు
నేను ఈ కారణానికి ధనం కావాలి అని కోరుకున్నాను. అందుకే డబ్బులు లేవని బాధపడ్డాను. అంతేగాని ఇదే పరమధర్మము, దీన్ని ఇట్లానే అనుష్ఠానం చేయమని శాస్త్రాలు చెప్పాయి గాబట్టి, అందుకోసమే ఆశించానండి, స్వార్థం కోసం కాదు. కథం వా విప్రా మన్యసే, మీరేమనుకుంటున్నారు గురువుగారు? నేను సరిగ్గా అర్థం చేసుకోలేదా? నేను తప్పు చెప్తున్నానా? నా కోసమే నేను డబ్బులు కావాలని కోరుకున్నానా? నిజంగానే శాస్త్రాల్లో ఇట్లా చెప్పబడి ఉన్నది కదండీ! అందుకనే గదా నేనంటున్నాను అని ఆయన గురువుగారిని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే మళ్ళీ మన తైత్రీయోపనిషత్తు చెప్పినట్టు, కర్మ విచికిత్సలో గాని, వృత్త విచికిత్సలో గాని నీకేమైనా, విచికిత్స అంటే అనుమానం, కన్‌ఫ్యూజన్, సంశయం. కర్మలో గాని, వృత్తంలో గాని, పనిలో గాని, లేదా ఏదైనా ప్రవర్తనలో గాని, ఏదైనా ఒక పని లేదా ఆ పనిని ఎట్లా అనువర్తించి ప్రవర్తించాలని గాని నీకు అనుమానమొస్తే, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి, బ్రాహ్మల దగ్గరికి వాళ్ళని అడిగితే, వాళ్ళు బాగా ఆలోచించి నీ పరిస్థితిని చూసి నీకనుగుణంగా వాళ్ళు చెప్తారు. అట్లా ప్రవర్తించు. తథా తత్ర వర్తేదాహ. ఆయా సమయాల్లో అట్లా ప్రవర్తించవలసి ఉంటుంది అని శాస్త్రం చెప్పినట్టే, మన వేదం చెప్పిన విధంగానే నాకిది అర్థమైందండి. అందుకని నేనిది ఈ విధంగా చెయ్యాలి అని అనుకున్నాను. ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తే, తప్పుగా ఆలోచన చేస్తూ ఉంటే చెప్పండి గురువుగారు అని ఆయన అడిగాడు. ఇంకప్పుడు మన శౌనకుల వారు, అహోబత మహత్కష్టం విపరీతమిదం జగత్. ఏన అపత్రపతే సాధుః అసాధుః తేన తుష్యతి. ఆయనేమన్నాడంటే, ఓహో! ఎంత కష్టమొచ్చింది. అందరూ ధర్మమే మాట్లాడతారు. ప్రతి వాళ్ళు ధర్మమనే జెప్తారు. ఎవరిని పలకరించినా సరే, ఎవరిని కదిలించినా సరే ధర్మం గురించే మాట్లాడతారే. అయ్యో! ఈ మొత్తం జగత్తంతా విపరీతంగానే నడుస్తూ ఉంటుంది. చెప్తున్నదొకటైతే అర్థం చేసుకునేదొకటి. దేని వల్లనైతే సాధువులు సన్మార్గంలో ఉన్నవాళ్ళు సత్పురుషులు అపత్రపతే సిగ్గుపడతారో, ఏ కర్మలు చేయడానికి సత్పురుషులు సంకోచిస్తారో, అసాధువులు, అసత్పురుషులు, అసత్ మార్గంలో, కర్మ మార్గంలో, ప్రపంచ మార్గంలో ఉన్నవాళ్ళు దాన్ని చూసుకునే తుష్యతి సంతోషిస్తూ ఉంటారు. ధర్మాలు అని మళ్ళీ వేరుగా ఉండవు. కర్మలే ధర్మాలు. అయితే నా కోసమని చేసిన వాటిని కర్మలు అని, అందరి కోసము అన్నదాన్ని ధర్మము అని మన వాళ్ళు కొంతగా వేరు చేసి చూపించినా గూడా, ధర్మాలైనా సరే కర్మలే. అవన్నీ అసత్ మార్గం, ప్రపంచ మార్గమే. ఇంతవరకు చెప్తూ వస్తూ ఉన్నవి మొత్తం అన్నీ గూడా ప్రాపంచికమైన కర్మలే. నువ్వు ముందు అందరికీ పెట్టి తర్వాత నువ్వు తినవలసి ఉన్నది. ఎవరికీ పెట్టకుండా నువ్వొక్కడివే తిన్నావంటే పాపం వండుకొని తిన్నట్టే. నువ్వు పాపాత్ముడివి, నశించిపోతావు, నువ్వు దొంగవు అని చెప్తూ ఉన్నారు గాబట్టి, నేను సంపాదించుకుని, తెచ్చుకుని, వండుకున్నది అందరితో పంచుకుని తర్వాత తింటాను. ఇది నా ధర్మము అని అనుకుంటున్నారు. అక్కడికే ఆగుతున్నారు. అది గూడా కర్మే. అయితే తక్కువ రకం కర్మ వాడి స్వార్థానికి వాడు తినడం అంత మాత్రం కాకుండా, కనీసం అందరితో పంచుకుని తినడం అన్న కర్మ. కానీ అది గూడా కర్మే. కర్మలతో ఉన్నంత వరకు, ఈ కర్మనిష్టలో ఉన్నంత వరకు వాడికి జ్ఞానం కలగదు. వాడికి ఆత్మ జ్ఞానం ఉండదు. దాంతో వాడికి మోక్షం ఉండదు. వాడు కర్మలను ఆత్మ కారణమైనా సరే, అందరితో పాటైనా సరే చేస్తూనే ఉన్నాడు అంటే, కర్మనిష్టలో ఉన్నాడు అంటే మాత్రము, వాడు కర్మల్లోనే తగులుకుని ఉంటాడు. మోక్షం ఉండదు వాడికి. చెప్తూ ఉన్న విషయం ఒకటైతే అసలు ఇంతవరకు ఎందుకు చేయాలి? ఇది చెయ్యడం కోసమే. అదే ఇంక పరమధర్మం అని కూర్చుంటారా ఎవరైనా? అసలు ఎవ్వరికీ ఏమీ పెట్టకుండా నేను సంపాదించుకుంటాను, తెచ్చుకుంటాను, వండుకుంటాను, తింటాను, కూర్చుంటాను అంటే అది మహాపాపం రా! అట్లా చెయ్యకు. అందరితో పంచుకో అని చెప్తే అందరితో పంచుకోవడమే పరమం, ఇంక అదే అల్టిమేట్. ఇంక అంతే ఫైనల్. ఇంక దాన్ని మించి ఏమీ లేదని అనుకుంటున్నావా నువ్వు? కనీసం అందరితో పంచుకో. ఉన్నదాన్ని అందరితో పంచుకో, తిను, కూర్చో. ఇంకా చదువుకో నువ్వు. స్వాధ్యాయం చెయ్యి. నీ ఆత్మాభ్యాసం చెయ్యి. ఎంతసేపు వండుకోవడం, తినడం. సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం. వాళ్ళైతే సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, వండుకోవడం, వాళ్ళకి వీళ్ళకి పెట్టడం, నువ్వు తినడం, కూర్చోవడం. ఇంక దీనికోసమేనా? ఇంక అదే నా పరమధర్మం. ఆత్మధర్మం లేదు.
ఏమర్థమయింది నీకు? అని మన గురువుగారు శౌనకుల వారు చాలా బాధపడ్డారు. ఇంత విపరీతమైన జగత్తిది. ఈ జగత్తంతా విపరీతం. చెప్తూ ఉన్నది. ధర్మంగా ఎందుకు కర్మలు చేయమన్నారు అంటే, ఎప్పటికో ఒకప్పటికి దానివల్ల మనసులో జ్ఞానం గురించిన ఆలోచన కలిగి, ఈ కర్మల్ని ధర్మము లేదు, అధర్మము లేదు. ధర్మాధర్మాలు మొత్తం అన్ని రకాల కర్మలు వదిలిపెట్టి జ్ఞానాన్ని పూర్తిగా పట్టుకోమని గదా చెప్తూ ఉన్నది. ఇంక ఈ ధర్మమే పరం ఇంక ఇంతే. ఇదొక్కటే చేసుకుంటూ కూర్చుంటానంటే ఇంకేమైపోతావు నువ్వు? ఎంత కాలానికి కర్మల్లోనే ఉంటావు. ఎంతసేపు సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, వండుకోవడం, వాడికి వీడికి పెట్టడం, నువ్వు తినడం, కూర్చోవడం. ఇంకింతేనా? పైగా నువ్వు విగసాసనం అని చెప్తున్నావు. విగసహ అని ఏంటో చెప్తున్నావు. దాని గురించి చూద్దాం పట్టు. శిష్ణోదర కృతే అప్రాజ్ఞః కరోతి విగసం బహు. మోహరాగ సమాక్రాంతః ఇంద్రియార్థ వశానుగః. నువ్వు ఎంత చెప్పినా సరే, నువ్వు వాళ్ళకి వీళ్ళకి పెట్టి నువ్వు తిన్నా సరే నీకోసం తింటున్నావు గదా! అసలెవరికీ పెట్టకుండా నువ్వొక్కడివే తినేవు. వద్దు, తప్పు, పాపం వస్తుంది అని చెప్తే అందరికీ పెట్టి తింటానంటావు. అయినా సరే నీకోసం తింటున్నావు గదా! అందరికీ అంటే ఎవరికి పెడతావు నువ్వు నిజంగా? నీ భార్యకో, పిల్లలకో, నీ అమ్మా, నాన్నకో, నీ బంధుమిత్రులకో, వాళ్ళకో, వీళ్ళకో ఇంతే గదా నువ్వు పెట్టేది. ముఖ్యంగా ఎవరికి పెడతావు? నువ్వు తింటావు, నీ భార్యాపుత్రులకు పెడతావు. నీ భార్య బిడ్డలకో, నీ భర్త బిడ్డలకో పెడతావు, నువ్వు తింటావు, కూర్చుంటావంటే శిశ్న ఉదర కృతం అంతే గదా మొత్తం కలిపి. అందరికి పెట్టినా సరే నువ్వే తింటావు మళ్ళీ. అందరూ అంటే ఎవరు? నీ వాళ్ళు మళ్ళీ. కాబట్టి శిశ్నంతో, యోనితో సాధించేదేమి? మైథునమైన కామాలు, మిథున సంబంధమైన కోరికలు, వాంఛలు తీర్చుకుని, ఇంకా తర్వాత ఏదో ఉదరకృతం పొట్ట పోసుకోవడం కోసం సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, వండుకోవడం, వాళ్ళకి వీళ్ళకి పెట్టడం, లేదా పెట్టకుండా నువ్వు తినడం. ఇంతేనా మొత్తం? ఇంతేనా? ఇదంతా ఎవరు చేస్తారో తెలుసా? అప్రాజ్ఞులు. మళ్ళీ వీళ్ళే గొప్ప తెలివితేటలు, ప్రజ్ఞ కలిగినట్టు విగసాసనం గురించి, వాటి గురించి చెప్తూ ఉంటారు. చేస్తారు. విగసం బహుకరోతి. ఎంతో తింటారు. ఏం ఉపయోగము? యజ్ఞశిష్టాసనం చెయ్యి నువ్వు. యజ్ఞశేషాన్ని నువ్వు తిన్నావంటే అది అమృతము. నువ్వు అందరికీ పెట్టి భోజనం చేస్తే అది విగసం అవుతుంది. అట్లా చేస్తే నువ్వు విగసాసివవుతావు అని చెప్తే నిత్యం ఇంకిట్లనే చేసుకుంటూ కూర్చుంటావా నువ్వు? ఎల్లకాలము. ఎల్లకాలం ఇట్లానే తినుకుంటూ కూర్చునే వాళ్ళున్నారు. ఎంతో మందుంటారు. విగసం కరోతి. విగసం అంటే అర్థం తెలుసా నీకు? వాళ్ళకి వీళ్ళకి పెట్టి మిగిలింది తినడము విగసము. ఎందుకు అంటే విశేషంగా భుజించడము అని అర్థం. అయితే ఆ విగసాన్ని వాళ్ళకి వీళ్ళకి బెట్టి విశేషంగా భోజనం చేయడము ఎంతో జేస్తారు. ఎంతో మంది జేస్తారు. ఎన్నో సార్లు జేస్తారు. బతికున్నంత వరకు జేస్తారు. ఏమి లాభము? జ్ఞానం లేకుండా. ఏమి లాభము? జ్ఞానం లేకుండా. విగసం అంటే ఏమి అర్థము? విశేషంగా భోజనం చెయ్యడము అని అర్థం. విశేషంగా భోజనం చేస్తావు. స్పెషల్‌గా నువ్వు వండుకొని తింటావు. స్పెషల్ పూజలు చేస్తావు. అందరికీ పెడతావు. స్పెషల్‌గా అన్నదానాలు చేస్తావు. మిగిలింది నువ్వు తింటావు. మిగిలింది నువ్వు తింటావు. మిగిలింది నువ్వు తింటావు. ఇంకింతేనా? మొత్తం. గొప్ప ప్రాజ్ఞుడిలాగా మాట్లాడతావు. ఏమర్థమైంది నీకందులో? ఇంతకాలం పెట్టావు గదా! ఇంతకాలం పెట్టలేదు నువ్వు. చదువుకున్నావు, పెద్దవాడివయ్యావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, రాజ్యాలు సాధించావు, యజ్ఞాలన్నీ చేసావు, బోలెడు డబ్బులు సంపాదించుకున్నావు, బాగా ఆడుకున్నావు, అన్నీ పోగొట్టుకున్నావు, అన్నీ చేసావు. ఇంతకాలం చేసావు గదా! విగసాసనం ఇంకెంతకాలం చేస్తావు? బతికున్నంత వరకు చేస్తావా? మొత్తం ఇంకదే పనిగా. గృహస్థాశ్రమం వదిలిపెట్టకుండా ఇంక అందులోనే ఉంటావా పూర్తిగా? ఇప్పటికి గూడా వద్దు నీకు ఆత్మజ్ఞానం? మోహరాగ సమాక్రాంతః. మోహము, రాగము బాగా ఆక్రమించి ఉన్నవాళ్ళు, ఇంద్రియాలకి వశులై ఉన్నవాళ్ళు, అవే కర్మలను ధర్మాలనుకుంటూ చేస్తూ ఉంటారు. అవే కర్మలు ధర్మాలనుకుంటూ చేస్తారు. కర్మల్ని మాత్రం వదిలిపెట్టరు అని ఆయన చెప్తూ మొదలుబెట్టారు. కానీ మన ధర్మరాజుకి ఎంత అర్థమయ్యిందో, ఎంత అర్థం కాలేదో తెలియదు. ముందైతే శౌనకుల వారు ఆయన ఉపదేశాన్ని ఈ అధ్యాయం చివరి దాకా చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని చూస్తూ మనము నెమ్మదిగా ముందుకు వెళ్ళవలసి ఉన్నది. మన శౌనకుల వారు మనకేం చెప్తున్నారో, ధర్మరాజుని నిమిత్తంగా పెట్టుకుని శౌనకుల వారి చేత మన వ్యాసుల వారు మనకేమి ఉపదేశం చేస్తున్నారో, దాన్ని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.